లేదు లేదన్నా, నిజమైన దేవుడు ఒక్కడే. నిన్నైనా నన్నైనా ఈ సర్వ భూమిని పుట్టించిన దేవుడు ఒక్కడే. ఆయనని తెలుసుకొని ఆయనని ఖచ్చితంగా ఆరాధించాల్సిన బాధ్యత ఉంటుంది. దేవుడు లేకుండా మనం లేము బ్రదర్. దేవుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు రాముడు, ఒక్క నిమిషం నువ్వు చెప్పు. ఓకే ఓకే నమ్మను, కానీ నమ్మాలి. హిందూ దేవుడు నమ్మను, క్రిస్టియన్ నమ్మను, ముస్లిం నమ్మను. అదేలే నీకేదో ఎందుకను నమ్మాలి, ఎందుకంటే నమ్మేటువంటి ఖచ్చితంగా నమ్మాలి. ఇంకోటి ఏంటంటే ఒక విషయం, నేను హిందూ దేవుని అందరిని నమ్మను, శ్రీరాముని నమ్మను, ఏదో శివుని అసలు నమ్మను. ఇంకా నీకు దేవుని గురించి తెలియాలంటే ఇగో ఈ పుస్తకం తీసుకో. నేను ఒకటి చెప్పండి కదా, విశ్వాసంతో ప్రార్థన చేసుకో, అద్భుతాన్ని చూస్తావు నువ్వు నమ్మకంగా. ఇవ్వటి ఇది నేను ప్రార్థన చేస్తా, ఇది నాకు సక్సెస్ అయినాక నీకు ఫోన్ చేస్తాను. ఖచ్చితంగా ఖచ్చితంగా ఎప్పుడైనా చేయి. నువ్వు పెళ్ళి అయ్యి నాకు 9 ఏళ్ళు పెళ్ళి అయ్యి నాకు దాకా పిల్లలు అయ్యారంటే అమ్మటే నీకు ఫోన్ చేస్తాను. సరే అన్నా, దేవుని మాటలు చదువుకోనా, మంచి మాటలు. యేసుక్రీస్తు మాట, యేసుక్రీస్తు మాటలనా. ఏ దేవుని నమ్మనా, హిందూ నమ్మను, క్రిస్టియన్. లేదు లేదన్నా, నిజమైన దేవుడు ఒక్కడే. నిన్నైనా నన్నైనా ఈ సర్వ భూమిని పుట్టించిన దేవుడు ఒక్కడే. ఆయనని తెలుసుకొని ఆయనని ఖచ్చితంగా ఆరాధించాల్సిన బాధ్యత ఉంటది. ఎందుకంటే దేవుడు లేకుండా ఇవన్నీ పుట్టవన్నా. ఒక నిమిషం, దేవుడు మంచోడాను నేను నమ్ముతా. ఆయన మంచోడు కాబట్టి మనం దేవులాగా పూజిస్తాను నమ్ముతా. అంతే అంతే. దేవుడు ఉన్నాడంటావా లేడంటావా? నేనా ఇక బండి బాకి పెట్టా. సరే ఒక్క నిమిషం ఇట్లా మాట్లాడుకుందాడా. దేవుని ప్రేమ. దేవుడు లేకుండా మనం లేము బ్రదర్. దేవుడు ఉన్నాడు. సరే నువ్వు నీ ఆలోచన ఏంది, దేవుడు ఉన్నాడా లేడానా? నాకా దేవుడు అంటే అసలు ఎవరు? దేవుడు అంటే నిన్ను నన్ను పుట్టించినోడు దేవుడు. ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని. యూట్యూబ్ పెట్టుకుని ఏం చేస్తా? పర్మిషన్ తీసుకుంటా. దేవుడు ఉండని నువ్వు నిరూపించనుకో, గంట సేపు అయినా ఉంటా. నిరూపించలేవు, ఎందుకంటే ఆయన లేకుండా మనం లేము. నువ్వు నిరూపిస్తే మన సక్సెస్ అవుతాడు. నేను ఖచ్చితంగా నిరూపిస్తా, ఖచ్చితంగా నిరూపిస్తా. నాది ఇక్కడ మిరాలు కూడా కానీ ఒకటి తెలుసు తెలుసు. సరే నీకు తెలుసు దేవుడు నువ్వు నిరూపిస్తా. ఓకే అవును, నేను నమ్మినా నీకు తెలియదు ఇంతవరకు అయితే. ఓకే ఓకే ఓకే. కానీ నువ్వు నన్ను నమ్మియాలి ఖచ్చితంగా ఖచ్చితంగా. నేను యూట్యూబ్ నాకు దగ్గర సరే ఒకటి, నువ్వు చాలా మంది నువ్వు నమ్మి నీ వల్ల కూడా నాకు ఇంకా సబ్స్క్రైబర్ పెరుగుతారు. మన దేవుని నమ్మిన వాళ్ళు. ఓకే ఓకే. నేను దేవుని నమ్మినా, మనల్ని నమ్మినా ఇంకా చాలా మంది మనల్ని కూర్చుని చాలా మంది నమ్మాలి. అంతే. ఇప్పుడు అట్లా కాదు, సబ్స్క్రైబర్ పెరగడానికో ఇంకొకరి కోసమో కాదు, మనల్ని పుట్టించిన దేవుడు. ఇప్పుడు ఈ భూమి ఉంది, ఆకాశం ఉంది, సముద్రం ఉంది. ఈ సకల సృష్టిని చూసినప్పుడు పైన ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, నెబ్యూలాలు, క్లస్టర్లు, సూపర్ క్లస్టర్, వాటి అంతు ఎంతో ఇంతవరకు తెలియదు. మనం ఏదో అనుకుంటున్నాం 5G మొబైల్, 4G మొబైల్, పెద్ద మొబైల్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద విమానాలు, కంప్యూటర్ సిస్టమ్ వచ్చింది, రాకెట్ సైన్స్ తెలుసుకున్నాం అనుకుంటున్నాం. కానీ ఎంత తెలుసుకున్నా గోరంతనే తెలుసుకుంది మనం. భూమి మీద ఆయన జ్ఞానం చేతనే, దేవుని జ్ఞానం చేతనే మనం నివసిస్తున్నాం. మనం హిందువా, ముస్లిమా, క్రైస్తవులమా అనేది పక్కన పెట్టు, దేవుడు అందరికీ ఒక్కడే. వింటున్నావా? ఆయన మనల్ని ఎంతో ప్రేమతో సృష్టించుకున్నాని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు చూడు, జంతువులు ఉన్నాయి, వాయి మనకంటే చాలా పెద్దవి. ఇప్పుడు ఎద్దులే కానీ, సింహాలే కానీ, పురులే కానీ, వాటికి లేని జ్ఞానం దేవుడు మనకిచ్చిండు. ఈ సమస్తాన్ని ఏరడానికి మనకి జ్ఞానం ఇచ్చిండు. కారణం ఏంటంటే ఆయనను మన సొంత పిల్లలుగా మనల్ని నిర్మించుకుండు. ఆయన ఆత్మ మనలో పెట్టిండు, వాటిని ఏరడానికి జ్ఞానం ఇచ్చిండు. అయితే మనిషి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు చెడు తలంపులతోటో, శరీరం ద్వారానో, మనసు ద్వారానో, క్రియల ద్వారానో ఎన్నో తప్పులు, పొరపాట్లు, దోషాలు చేస్తున్నాడు. అత్యాచారాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, మోసాలు ఎంత భయంకరంగా పిడిరైపోతున్నాయి ఈ లోకంలో. వీటన్నిటికీ ఒకరోజు ప్రతి వ్యక్తి ఈ లోకంలోకి వచ్చి ఎవరు ఇక్కడ ఉండలేరు. ప్రతి ఒక్కరూ వెళ్ళిపోవాల్సిందే. పోయిన నాడు ఈ పాపాలు మన మీద ఉన్నట్లయితే మనం నరకానికి చేరడం తథ్యం. కానీ
మనల్ని పుట్టించిన దేవుడు. ఇప్పుడు మన ఇంట్లో ఒక పిల్లలు ఉంటారు, పెళ్ళయిందా నీకు? పిల్లలు ఉన్నారా? రాలే, ఇంకా కాలేదా? దేవుడు నీకు పిల్లలను అనుగ్రహించుగాక. అయితే పిల్లలు ఉంటారు, 2-3 పిల్లలు ఉంటారు. ఒకడు చెడిపోతాడు, వాడిని బాగు చేసుకుంటాడా తల్లిదండ్రి వదిలిపెడతాడు? అంతే, వాడిని బాగు చేస్తానికే ప్రయత్నం చేస్తాడు. అట్లానే చెడిపోయిన ఈ మనిషిని బాగు చేస్తానికి 2023-24 సంవత్సరాల క్రితం దేవుడు భూమి మీదకి వచ్చిండు. ఆయన మనందరి కోసం తన ప్రాణాన్ని బలిగా సమర్పించిండు. ఎందుకు ఆయన ప్రాణం బలిగా సమర్పించబడాలంటే, మనమేదో చేసిన తప్పులన్నీ పక్కన పెట్టుకొని, ఇదిగో దేవుడా మా పాపాలు కడిగేయి మమ్మల్ని క్షమించని ఎడ్ల రక్తాన్ని, గొర్రెల రక్తాన్ని బలించి మన పాపాల కోసం మనం బలులు అర్పిస్తున్నాం. వాటి వలన మీ పాపాలు పోవురా బిడ్డ, నేనే స్వయంగా భూమి మీదకి వచ్చి మీకోసం ప్రాణ బలిగా నేను సమర్పించబడుతున్నా. నా యందు విశ్వాసం ఉంచి మీరు చేసిన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి మారు మనసు పొందితే ఆయన రక్తం చేత మన పాపాలు కడిగివేయబడి మనం నరక నుంచి తప్పించబడి యుగయుగాలు మోక్షంలో, అంటే దేవునితో కూడా జీవించే ఆ గొప్ప రాజ్యంలో మనం జీవించే అవకాశం దేవుడు ఇచ్చిండు. అది బైబిల్ చెప్తుంది. అయితే దేవుడు లేడు అనడానికి ఎటువంటి ఆధారం లేదు. దేవుడు ఉన్నాడు అనడానికి సింపుల్ గా ఈ లోకాన్ని, ఈ సృష్టిని చూస్తే సరిపోద్ది. అవునా కదా? ఇప్పుడు మన ఇంట్లో భార్య భర్త ఇద్దరుంటే, ఇప్పుడు రాముడు, ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్తా, అది తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఉన్నారా లేవా అని అన్నావు కదా, దాని గురించి చెప్తున్నా. పాప బంద్ అయినట్టుంది. దా అయితే అది తర్వాత మాట్లాడుకుందాం. నా పేరు పీటర్ పాలు. నీ పేరు? నరేష్. నా పేరు ఓకే, నరేష్ గౌడ్. అయితే సరే ఓకే ఓకే. ఒక విషయము, ఇప్పుడు దేవుని నమ్మను కానీ నమ్మాలి. హిందూ దేవుని నమ్మను, క్రిస్టియన్ నమ్మను, ముస్లిం నమ్మను. అదేలే నీకేదో లాస్ట్ చెప్తా. ఓకే. అయితే ఇప్పుడు మన ఇంట్లో దేవుడు ఉన్నాడా లేడా అనే దానికి నేను మాట్లాడుతున్నాను. మన ఇంట్లో 2 భార్య భర్తలు ఉంటేనే ఒకరు ఒలపట ఒకరు దాపట ఉన్నారు అనుకో, వారి జీవితం, వారి సంసారం చక్కగా జరుగుతుందా? జరగదు. భూమి మీద చూడు, ఈ సృష్టిలో ఆకాశంలో చూడు, గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు, నెబ్యూలాలు, ఎన్నో రకరకాల క్లస్టర్స్, సూపర్ క్లస్టర్స్, ఇవన్నీ విశ్వము చాలా గొప్పది. అవన్నీ కరెక్ట్ గా నడవడానికి కారణం ఏందంటావు? ఎవరు నడిపిస్తున్నారు అంటావు? దేవుడే నడిపిస్తుండు. దేని కక్షలు అది కరెక్ట్ గా జాగ్రత్తగా తిరుగుతుంది. క్రమానికి పొలనిది అనేది కాదా? సరే, ఏదైనా కానీ క్రమానికి సరైన సమయంలో వాన, సరైన సమయంలో ఎండ, సరైన సమయంలో చలికాలం రావడానికి కారణాలు ఏంది? ఋతువులు సరిగ్గా పనిచేయడానికి కారణాలు ఏంది? వీటన్నిటి వెనక దేవుడు పనిచేస్తుండు. మన కోసం వాటన్నిటిని ఒక క్రమంలో పెట్టిండు. దేవుడు లేడనే దానికి సాధ్యమే కాదు. లేదన్నా కనపడతలేడు కదా ఎట్లా రుజువు అని అంటే, అట్లా అనుకుంటే కనపడ్డాయన్నీ నిజాలని, కనపడని అసత్యాలు అనడానికి వీల్లేదు. ఇప్పుడు గాలి వీస్తుంది, అది లేదంటావా? కనపడదని లేదంటావా? అనలేం కదా. దేవుడు కూడా అంతే ఉన్నాడు. ఆయన ఈ పాప కళ్ళతోటి మనం చూడలేము. ఒకరోజు ఈ లోకయాత్ర ముగించినప్పుడు, మనం మన జీవితాన్ని ముగించినప్పుడు అప్పుడు చూడగలుగుతాం ఆయనని. అప్పటిదాకా మనం చూడలేము. ఆయన ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పు, ఇంకొకటి ఏదో అంటున్నావుగా, చెప్పు. నాకు పూర్తి డీటెయిల్స్ చెప్పాను. ఎట్లా నమ్మాలి, ఏంది? నువ్వు నమ్మాలి. ఎందుకంటే నిన్ను పుట్టించినందుకు నువ్వు నమ్మాలి. మనల్ని తల్లి గర్భంలా నిర్మించింది దేవుడే. దేవుని తెలుసుకొని ఆయనను ఆరాధించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉన్నది ప్రతి మనిషికి. నీకే నాకే అని కాదు, ప్రతి మనిషికి ఉంది. నువ్వు అంటున్నావు కదా వీళ్ళు కాదా దేవుళ్ళు, వాళ్ళు కాదా అంటే, ఒక మనిషిని మనం దేవుడు లాంటి మనిషి అని ఎవరిని అంటాం? మంచి గుణ లక్షణాలు ఉంటేనే అంటాం. నేను కూడా పుట్టకతోటి క్రైస్తవుని ఏం కాదు. నేను పుట్టకతోటి క్రైస్తవునే కాదు, నేను హిందువునే మొదట. కానీ నా జీవితం ఎట్లుండేదంటే, రైలు పట్టాల జీవితం, రైలు పట్టాలు 2 సేమ్ సరిగ్గా పోతాయి కదా. భక్తి 13 ఏళ్ల నుంచే నేను భక్తి చేసిన, అన్ని పూజలు చేసేది, అన్ని దేవతలను మొక్కేది. ఆ కోరిక తీరినా తీరకున్నా మొక్కుబడి చెల్లించి వచ్చేటోను నేను. కానీ నా జీవితంలో ఇంకో తరపు ఏముందంటే, వేరే వాళ్ళకి తెలియని విషయం, నన్ను చిన్నప్పుడే బాపనోడు అని పిలిచేటోళ్ళు మా ఇంటోళ్ళు. అయితే ఇంకో విషయం ఏంటంటే, నా జీవితంలో అది ఎవరికి తెలియని ఇంకో కోణం ఏంటంటే, నా కళ్ళు పాపం. నేను పాపంలో జీవించేటోని. ఎంత భక్తి చేసేదో ఆ భక్తే నా జీవితంలో ఉండే పాపమే ఉంది. కానీ ఒకరోజు దేవుడు నన్ను దర్శించిండు. ఆ పాపం నుంచి విముక్తి కలిగి నేను నీతిమంతునిగా, నేను ఒక మంచి గుణాన్ని కలిగి మళ్ళీ ఇప్పుడు జీవిస్తున్నా.
కారణం దేవుడే. దేవుని యందు భయభక్తులు మనకు ఉన్నప్పుడు మనం చెడు చేయాలనే ఆలోచన మనకు రాదు. దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. నువ్వు అంటున్నావు కదా మరి వాళ్ళు కాదా వీళ్ళు కాదా అంటే, దేవునికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆయన సర్వ భూమి అంతటా ఉంటాడు. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అనుకుంటా, ఎక్కడైనా ఉంటాడు ఆయన. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో పాపం. నేను చెప్తున్నా, ఆయన ఎవరనేది నువ్వే గుర్తు చేసుకో. ఇంకా నేను దేవునికి ఉండే లక్షణాలను నేను చెప్తున్నా. నేను ఆయన కాదు దేవుడు, ఈయన కాదు దేవుడు, రాముడు కాదు, వాళ్ళు కాదు, ఈది కాదు, శ్రీకృష్ణుడు కాదు, యేసు కాదు అని అనన. దేవునికి కొన్ని లక్షణాలు ఉంటాయి. మనుషులకు మనకు కొన్ని లక్షణాలు ఉన్నట్టే దేవునికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆయన పరిశుద్ధుడై ఉండాలి. దేవుని లక్షణాలేగా. నేను చెప్తా తర్వాత, నువ్వు కొట్టి మనం చెబుదు కానీ ఈయన నా మాట. అయితే ఆయన సర్వభూమి అంతా వ్యతిరేకం లేదు. నువ్వు ప్రశ్నించినప్పుడే జనాలకి తెలవాలి. కరెక్ట్, అవును, జనాలకు తెలవాలి. అవును. నాటి మూర్ఖులు చాలా మంది, 100,000 మంది ఉన్నారు. అదేలే, మూర్ఖులు ఏం అనుకోగాకు, తెలియక అందరూ ఒకప్పుడు తెలియందే. నీ అంటున్నా చాలా మంది ఉన్నారు. ఒక్క నిమిషం. అయితే ఈ భూమి మీద మనం దేవుళ్ళని నిర్మించుకొని మనం విగ్రహాలలో పెట్టుకుంటే ఈ సృష్టికర్త ఆ విగ్రహంలో ఉండేటోడు కాదు. ఇంకోటి, దేవుని లక్షణాలు, ఆయన సర్వలోకం అంతటా ఉన్నవాడై ఉంటాడు, ఆయన పరిశుద్ధుడై ఉంటాడు, ఆయన సర్వవ్యామై ఉంటాడు, ఆయన పాపం నుంచి మనల్ని విమోచించగలుగుతాడు, ఆయన మరణం లేని వాడై ఉంటాడు, ఆయన పాపం లేని వాడై ఉంటాడు. నువ్వు నమ్మే దేవుళ్ళల్లా అలాంటి లక్షణాలు ఎవరున్నా ఆయన దేవుడే. కానీ అలాంటి లక్షణాలు లేనప్పుడు ఆయనని మనం దేవునికి ఆపాదించలేము. అది సరే. నా మాటలు నీకు ఎట్లా అర్థమైనా, నువ్వు నమ్మినా నమ్మకున్నా దేవుడు ఉన్నాడు. దేవుని అంగీకరిస్తే మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోయినప్పుడు మనం నరకం నుంచి తప్పించబడాలనే ఒకే ఉద్దేశంతో భూమి మీదకి దేవుడు వచ్చిండు. ఆయన గురించి తెలుసుకుంటే నీకు చాలా మంచి. సరే, తెలియదు నాకు అవసరం లేదంట అన్న అంటే మనం ఎవరేం చేయలేరు. సరే, దేవుడు ఉన్నాడు అంటున్నావు వాసన, నేను చెప్తున్నా దేవుడు ఉన్నాడు అన్నావు. మరి ఇప్పుడు నాకు ఇది కావాలంటే నన్ను నెరవేరుస్తా, నేను దేవుడిని నమ్ముతా, డైలీ మొక్కుతా. దేవుడు ఇది కావాలంటే వస్తది, అది కావాలంటే పోతుంది అనే విషయం కాదు. ఫస్ట్ నేను మొక్కుతా, దేవుని ఎప్పుడు ఏది చేయాలని చేస్తా నేను. అది కాదన్నా, నాకు ఇది కావాలి. దేవుడు సమస్తం ఇవ్వగలడు, కానీ ఆయన విశ్వాసంతో వెంబడించినప్పుడు ఇస్తాడు. కొన్ని విషయాలు జరగకపోవచ్చు, మనం భవిష్యత్తు తెలిసిన వాళ్ళం కాదు కదా. కొన్ని విషయాలు మనకి సరైన కాకపోవచ్చు, ఇవ్వకపోవచ్చు, ఒక్కొక్కసారి జరగకపోవచ్చు. జరగకపోయినంత మాత్రాన ఆయన దేవుడు కాదనడానికి వీలు లేదు కదా. ఇప్పుడు మన పిల్లలకి మనం సంపాదించి పెట్టలేకపోవచ్చు, కష్టాలు నష్టాలు వ్యాధులు బాధలతోటి వచ్చి మన పిల్లలకి సంపాదించలేకపోవచ్చు. అట్లని మన పిల్లలకి మనం తండ్రి కాకుండా ఉంటామా? సృష్టికర్త ఒక్కడే. ఆయన మనల్ని పరిస్థితులు కొంత భవిష్యత్తు కొంత వాళ్ళ అదృష్టం బట్టి కొంతమంది ఉన్నత సంపన్నులు ఉన్నారు, కొంతమంది బీదలు ఉన్నారు. కానీ దేవుడు అందరికీ సమానమే. ఇది ఇచ్చితేనే దేవుడు, ఇది ఇవ్వకపోతే దేవుడు అనడానికి అనడం తప్పది. అది అట్లంటే నేనంతా గొప్పనేం కాదు, నేను బీదోనే. కానీ దేవుడు నన్ను, నా ప్రవర్తన మార్చిండు, నా గుణాన్ని మార్చిండు. ఇట్లా అందరం ఇట్లా నాలాగా మార్పు చెందిన వ్యక్తులు ఉంటే దేశం బాగుపడుతుంది. ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి లోకంలో. ఇది సరేనా? నీకు ఇంకా స్పష్టంగా అర్థం కావాలంటే నాకు దేవుడు అంటే నిలిపి, నాకు అంతేకాదు ఇగో నువ్వు నాకు నెంబర్ చెప్తున్నా కదా. నేను ఏం చేస్తా అంటే ఇగో నా వీడియో కూడా నేను పెడుతున్నా, పెట్టుకో యూట్యూబ్ లో పెడతా. డోంట్ వరీ. ఇంకో దాని మీద 10K కాదు 10 MA వాళ్ళు కూడా చూస్తున్నా వీడియో. సరే నవీన ఏమన్నావు? నవీనే కదా, నరేష్ తమ్ముడు. ఇగో నువ్వు నెంబర్ ఉంటది దాని మీద, యూట్యూబ్ ఛానల్ ఉంది నాది కూడా. నువ్వు అన్నట్టుగా నీకు ఛానల్ ఉన్నట్టుగానే నా ఛానల్ కూడా ఉంది. దాంట్లో అన్ని ఉంటాయి. అంతకు మించి ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయి. ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాం కదా, మనం ఎక్కువసేపు మాట్లాడుకోలేము. సరే, ఇప్పుడు దేవుడు ఎవరు అనేది, నువ్వు ఏ మతం అనేది, నేనే మతం అనేది పక్కన పెట్టు. నీకు ఇంకా స్పష్టంగా తెలవాలంటే, మనం మాట్లాడుకోవాలంటే ఆ నెంబర్ ఉంటుంది దాని మీద, ఆ నెంబర్ తోటి ఫోన్ చేయి. సరేనా? ఇంకా నీకు దేవుని గురించి తెలియాలంటే ఇగో ఈ పుస్తకం తీసుకో. నేను ఒకటి చెప్పేంటవరా, అసలు దేవుని నమ్మాలి. నమ్మాలి, ఎందుకంటే నమ్మేటోడు నమ్మాలి. ఇంకోటి ఏంటంటే, ఒక విషయం, నేను హిందూ దేవుని ఆంజనేయుని నమ్మను, శ్రీరాముని నమ్మను, ఏదో శివుని అసలు నమ్మను. నేను చెప్తాను, ఇదే వీడియో నేను చెప్తాను. ఇటు సరే అది కాదు కానీ ఇప్పుడు అది విషయం కాదు. ఈయన తమ్ముడు నీ వయసు నాకు కావాల్సిన నా జీవనం విషయం.
చెప్పు నాకు చేస్తేనే దేవుడు, చేయకపోతే దేవుడు అనేది కరెక్ట్ కాదు. నీకు ఇంకో విషయం చెప్తుంది ఏంటంటే, నీ వయసు 25 నుంచి 30 మధ్యలో ఉంటాయి, అంతేనా? 27. అయితే ఈ వయసులోనే నువ్వు కళ్ళు తాగినవా? కళ్ళు ఎక్కినంటున్నాగా, సరే ఏదో మత్తు అయితే ఉంది, కానీ ఆ మత్తుల నుంచి విడిపించడానికి కూడా దేవుడు సమర్థుడు. ఇంకొక ఎందుకంటున్నా అంటే, నిన్ను అవమానపరచడానికి కాదు. ఇప్పుడు నీ పెళ్లి అయిందా? నా పెళ్లి అయింది. పెళ్లి అయి కూడా 9 సంవత్సరాలు. అవునా? 9 సంవత్సరాలు అయిన తర్వాత పెళ్లిగా నాకు పిల్లలు కాలేదు. అవుతారు. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచు. అదే నేను దేవుని మీద నేను నమ్మకం పెట్టుకున్నా. ఏ దేవుని నమ్మకం తమ్ముడు నరేష్, 9 సంవత్సరాలు నా పెళ్లి అయిన తర్వాత కాలేదు. తమ్ముడు నీ దేవుడు నరేష్, నేను నీ కోసం, నీ దేవుడు నువ్వు నమ్మినా నమ్మకున్నా ఆయన దేవుడే. నీ కోసం నేను ప్రార్థన చేస్తా. ప్రతి శుక్రవారం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటా. కాక పిల్లలు నీ దేవుని కోసం నేను లక్షల మందిని తీసుకురాకుండా అడుగు. సరే మంచిది. దేవుడు ఖచ్చితంగా దేవుడు నీకు ఖచ్చితంగా పిల్లలను అనుగ్రహించును గాక. అయితే నీ భార్య ఉంది, నీ పిల్లలు ఖచ్చితంగా నీకు పిల్లలు పుడతారు. భార్య ఉంది, వాళ్ళ కోసం నువ్వు మత్తు పదార్థాలు సేవించడం కరెక్ట్ కాదు. నీ శరీరం ఖరాబ్ అవుతుంది, రెండోది నీ కుటుంబం ఖరాబ్ అవుతుంది. కాబట్టి వాటి నుంచి విడిపించగలడు దేవుడు. నువ్వు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయి. ఎన్నో అద్భుతాలు జరిగినాయి, మా జీవితంలో జరిగినాయి. నువ్వు చెప్పాలంటే ఈ రోజు సరిపోదు. చచ్చిపోయేటోళ్ళం బతికినాం. నా భార్య హార్ట్ ఆపరేషన్ నుంచి, గుండెపోటు నుంచి, ప్రమాదం నుంచి, మరణ స్థితుల నుంచి బయటపడ్డది. మా నాన్నకి 2 సార్లు పక్షవాతం వస్తే మంచిగా అయింది, ఇప్పుడు బతికి నడుస్తుండు. నా తల్లికి నడుము ఆపరేషన్ చేయాలన్నారు, ఏ ఆపరేషన్ లేకుండా బాగుపడింది. ఇట్లాంటివి బొచ్చడు ఉన్నాయి చెప్పుకుంటానికి. వాటన్నిటి నాకు చేసిన దేవుడు నీకు ఖచ్చితంగా చేస్తాడు. సరే, నాకు ఒక డౌట్. నువ్వు ఆల్రెడీ దేవుని నమ్మినవు, నీ తండ్రికి తల్లికి ఆపదలు ఎందుకు వచ్చినాయి? ఆల్రెడీ నమ్మిన మొక్కుతున్నావు. ఈ లోకంలో మనం మనుషులం తమ్ముడు, మనం రాళ్ళం కాదు. ఇప్పుడు రాళ్ళు ఏ విధంగా ఉంటే ఆ విధంగానే ఉంటాయి. మనం మనుషులం కాబట్టి మనం తీసుకునే ఆహారమో, లేకపోతే మన చెడు అలవాట్లు, లేదంటే ఏదో ఒక పాపము, దేని కారణంగానో మనిషికి మన శరీరంలోకి అనారోగ్యం వస్తుంది. కానీ వాటి నుంచి స్వస్థపరిచే దేవుడు కూడా దేవుడే. అన్నిటికీ దేవుడే ఆధారం తమ్ముడు. నువ్వు నమ్మితే అద్భుతాన్ని చూస్తావు. నువ్వు ఎట్లా ఆలోచించాలంటే, ఇది సత్యం అయితే తెలుసుకో, చదువు, తర్వాత నీకు అసత్యం అయితే వదిలిపెట్టు. కానీ ఫస్ట్ చదివి తెలుసుకో. అర్థమైందా? నిజమైన దేవుడు, ఆయన గురించి మాటలుంటాయి. పట్టుకో, ఇది ఫస్ట్ పట్టుకో. నిజమైన దేవుడు ఆయన గురించి. నిజమైన దేవుడు సరే, నీకు ఇది వద్దా? తీసుకో ఫస్ట్. నీ కడకి నేను వస్తా. నేను ఆ ఫోన్ నెంబర్ ఉంటది, ఫోన్ చేసి రా, నేను కలుస్తా. బైబిల్ కొత్త నిబంధన ఇది, తీసుకో, చదువుకో. నువ్వు అంటున్నావు కదా పిల్లలని, ఖచ్చితంగా కలుగుతాడు. ఆయన మీద విశ్వాసం ఉంచు. ఆయన విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచితే ఆయన ఇస్తాడు. అది అర్థమైందా? నువ్వు ఫస్ట్ మనల్ని ఆయన తప్పు వెతకడానికి ఆలోచించకుండా ఆయన మీద నమ్మకం ఉంచితే నీకు కార్యం జరుగుతుంది. లేదు ఆయన నేను తప్పు వెతకడానికే చూస్తున్నంటే, దేవుణ్ణి మనం తప్పు వెతకడం ఏదైనా పొందుతుందా అసలుకి? ఆయన మీద విశ్వాసం ఉంచితే నువ్వు కార్యాలు చూస్తావు, దేవుని కార్యాలు. సరేనా? ఆయన మీద నమ్మకం ఉంచు, నీకు మంచి జరగాలి. మీ మమ్మీకి ఇట్లా అయింది, మీ డాడీకి ఇట్లా అయింది అని నువ్వు అన్నావు కదా, నువ్వు ఆల్రెడీ దేవుని నమ్ముతున్నావు. అలాంటి నమ్మే వ్యక్తి గుట్ట వాళ్ళకి ఎందుకు అయింది అని నా డౌట్. అయినా గానీ దాంట్లో నుంచి తప్పించింది ఆయనే కదా. ఈ లోకంలో కూడా చూడాలి కదా. అట్లా కాదు తమ్ముడు, వచ్చిన ప్రతి ఒక్కడు ఈ భూమి మీదనే ఉండాలి అంటే ఈ భూమే సరిపోదు. ఆయన నెంబర్ 1 ఒకటే. ఇంకొకటి ఏంటంటే, మనం 10వ తరగతి డిగ్రీ దాకా చదువుతాం, లేకన్నా అంతకంటే ఎక్కువ చదువుతాం. ఒక 20-25 సంవత్సరాల దాకా చదువుతాం. దేనికోసం? జీవితకాలం, మిగిలిన జీవితకాలం 80 సంవత్సరాలు కానీ 70 సంవత్సరాలు కానీ మంచిగా భార్య పిల్లలతోటి క్షేమంగా ఉండాలని. అవునా? అయితే లేదు, అంతే చదువుకుంటూ ఉండాలనేది కరెక్ట్ కాదు కదా. దేవుడు కూడా ఈ లోకాన ఒక 70 లేదా 80 సంవత్సరాల జీవితాన్ని మనకి భూమి మీద ఇచ్చిండు. ఈ లోకంలో నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించి పరలోకానికి రావాలి, ఆయన కాడికి మళ్ళీ రావాలని దేవుని కోరిక. అయితే మనిషి ఏం చేస్తుండు? పాపంలో పడిపోయి ఆ పాపం నుంచి విడుదల పొందలేని స్థితిలో ఉన్నాడు. ఆ పాపాల కారణంగానో, లేకపోతే తీసుకున్న చెడు అలవాట్ల కారణంగానో, లేదంటే తన జీవితంలో ఏదో ఒక దుష్ప్రభావం వల్ల అనారోగ్యాలు అనేది రావడం సహజం. కానీ ఏది రాకుండా ఉండాలంటే మనం రాళ్ళం కాదు కదా, మనం మనుషులం. వస్తాయి, వచ్చినా ఆ కష్టం నుంచి తీర్చేది, కాపాడేది దేవుడే. అర్థమవుతుందా? అయితే అదంతా కాదన్నా, నేను దేవుని నమ్ముతా, ఓకేనా? నేను దేవుని నమ్ముతా. కానీ నాకు ఎన్ని నెలల
ఎన్ని నెలల వరకల్లా నాకు సంతానం ఉందో నాకు చెప్పనా, నేను బరాబర్ నాతో పాటు నేను 1000 మంది నిజం చెప్పనా నేను మనిషిని, నీలాంటి మనిషినే సేమ్. నీకు తెలిసినా నీకు ఎన్ని రోజులకు వస్తుంది అనేది తెలియదు, నాకు కూడా తెలియదు నీకు ఎప్పుడు పుడతారు అనేది. కానీ దేవునికి తెలుసు. దేవుని మీద విశ్వాసం ఉంచు. నేను ఎట్ట చెప్పగలుగుతున్న సృష్టికర్త యెహోవా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, పుత్ర సంతానము ఆయన స్వాస్థ్యమై ఉన్నదని దేవుని వాక్యం ఉంది. ఆయన మీద విశ్వాసం ఉంచు తమ్ముడు, ఖచ్చితంగా నీకు. కార్లో కూర్చోకన్నా నేను పోదామని మనం రోడ్డు మీద ఉన్నది, ఇంకా చాలా మంది చెప్పుకుంటూ పోవాలి. ఎందుకను మన దేవుణ్ణి నమ్మాలంటే నేను చెప్తున్నా 10-20 మంది కాదు చూసేది మనకి. అట్లా కాదు, నేను మళ్ళీ 10-20 మంది కాదు చూసేది. ఎందుకను మన దేవుని కోసం నేను చెప్తున్నా. అట్లా అంటాలే నువ్వు ఎట్లా ఉందంటే పరీక్షిస్తున్నావు దేవుని. పరీక్ష కాదు, విశ్వాసం ఉంచు. వినేటోళ్ళకి నేను చేస్తాను. వినేటోళ్ళకి నా ప్రాబ్లం పక్కన పెట్టు, వినేటోళ్ళ సంగతి పక్కన పెట్టు బాసు. నువ్వు వినేటోళ్ళ గురించి ఆలోచిస్తున్నావు, అర్థమవుతుందా? నీ గురించి నువ్వు ఆలోచించు. ఎన్నో దేవతలు మొక్కి ఉన్నారు. కొంతమంది అనుకుంటారు ఈ కార్ల కోసం కూడా మాట్లాడుతుండు ఇలా గర్వం అహంకారం. అయితే అట్లేం లేదు. సరే వాళ్ళు ఎట్లయినా అనుకోని, కానీ నాదేందో నా దేవునికి ఎరక. నేను ఇంకా 10 మందికి చెప్పాలి, చీకటి అవుతుంది కదా అన్న ఉద్దేశంతో నీ నెంబర్ నాకు ఇస్తే నేను మాట్లాడతాను నీతోటి. లేదంటే నువ్వే ఈ నెంబర్ కి ఫోన్ చేస్తే నేను సేవ్ చేసుకుంటా. నీ పేరు నరేష్, ఇందుగుల. ప్రాబ్లం ఏందో తెలుసు, నేను నీ కోసం ప్రార్థన చేస్తా. నువ్వు నాకు ఫోన్ చేయాలంటే ఫోన్ చేయి, ఇంకా విస్తారంగా మాట్లాడుకుందా. నువ్వు అవునన్నా కాదన్నా యేసు ప్రభు నిజమైన దేవుడు. ఎంతమంది దేవుళ్ళని నువ్వు ప్రార్థన చేసిన మొక్కినవో తెలియదు, కారణం జరిగిందా జరగలేదా అనేది తెలియదు నాకు. కానీ ఈ దేవుడు గొప్ప దేవుడు. నమ్మకంతో ప్రార్థన చేయి. ఆయనని పరీక్షిస్తానికి కాదు, ఆయన మనల్ని పరీక్షిస్తాడు. మనం ఆయనను పరీక్షించడానికి మనం ఎంత చొల్లం. సరేనా? సరేనా నరేష్, నాకు ఫోన్ చేయి, మాట్లాడతా. ఎప్పుడైనా మాట్లాడదాం, సరేనా? ఇంకో విశ్వాసంతో ప్రార్థన చేసుకో, అద్భుతాన్ని చూస్తావు నువ్వు నమ్మకంగా. ఇది పట్టుకో, ఇది నేను ప్రార్థన చేస్తా. ఇది నాకు సక్సెస్ అయినాక నీకు ఫోన్ చేస్తాను. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఎప్పుడైనా చేయి. నువ్వు పెళ్ళి అయ్యి నాకు 9 ఏళ్ళు పెళ్ళి అయ్యి నాకు దాకా పిల్లలు అమ్మటే నీకు ఫోన్ చేస్తా. సరే, ఓకే, సరే. ఖచ్చితంగా దేవుని మీద విశ్వాసం. అప్పుడు నేను దేవుని నమ్ముతా. సరే, మీకు చెప్తా. ఓకే, సరే.